ప్రధాని మోడీ ప్రాణాలకు సుపారీ బేరం. మరి సిఐకేయు ఈమెయిల్ పంపిన కిలాడి 22 రోజుల్లో ప్రధాని ఖతం చేస్తామన్నారు. పిఎంఓ రహస్యాలు లీక్, అమెరికా నిఘా సంస్థకే సవాల్ విసిన బీహార్ యువకుడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా వినాలి. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణాలు బలి తీసుకుంటామంటూ బీహార్ నుంచి అమెరికా వరకు అల్లిన ఒక భయంకరమైన కుట్ర బట్టబయలైంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకే ఒక సాధారణ సైబర్ కేఫ్ నడిపే యువకుడు మరి ఈమెయిల్ పంపి భారత ప్రధాని అంతం చేసేందుకు సుపారీ అడగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి. భారతదేశ ప్రతిష్టకు సంబంధించింది. ఎందుకంటే భారత ప్రధాని అంటే మనకు తెలుసు, మన దేశానికి ఒక తండ్రి లాంటి వాడు. అలాంటి స్థాయి ఉన్న వ్యక్తికి మరి ఇలాంటి మెయిల్ పెట్టాడంటే దేశ భద్రత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా విదేశీ గూఢచారి సంస్థనే బేరసారాలకు దిగిన ఈ ఘటన భారత నిఘా వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. బీహార్లోని బక్సర్ జిల్లా సిమ్రీ ప్రాంతానికి చెందిన అమిన్ తివారీ అనే యువకుడు ఈ కిరాతకానికి వ్యూహానికి తెరలేపాడు. డబ్బు పిచ్చితో బరితెగించిన ఇతను తాను కేవలం 22 రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీని హస్తమారుస్తానని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో నగదు చెల్లించాలని సిఐఏకు సందేశం పంపాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కార్యాలయానికి పిఎంఓకు సంబంధించిన అత్యంత రహస్యమైన మరియు సున్నితమైన సమాచారాన్ని కూడా తాను బయట పెట్టగలనని, తన వద్ద అత్యున్నత స్థాయి గూఢచారి సమాచారం ఉందని అతను పేర్కొనడం భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఒక సామాన్య యువకుడు ప్రధాని కార్యాలయ సమాచారాన్ని లీక్ చేస్తామనడం వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్వర్క్ ఏదైనా మరి ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విస్మయకర సమాచారం అందిన వెంటనే బక్సర్ ఎస్పీ శుభం ఆర్య నేతృత్వంలో ఒక స్పెషల్ డెత్ టీం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అమన్ తివారీతో పాటు మరో 2 అనుమానితులు మెరుపు దాడితో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అత్యంత రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ప్రధాని భద్రతకు సంబంధించి విషయం కాకపోవడంతో కేంద్ర నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అధికారులు కూడా ఈ విచారణలో భాగస్వాములయ్యారు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడు అమర్ తివారీకి గతంలోనే ఇటువంటి సైబర్ నేరాల చరిత్ర ఉంది. 2021లో కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపి విమానాన్ని పేల్చేస్తామంటూ భయాందోళన సృష్టించిన గనుడు ఇతనే. ఆ సమయంలో మైనర్ కావడంతో తప్పించుకునే ఈ ఖిలాడి ఇప్పుడు ఏకంగా ప్రధాని ప్రాణాలకి ఎరవేయడం చూస్తుంటే ఇతనికి ఏదైనా విదేశీ ఉగ్రవాద ముఠలతో లేదా శత్రు దేశాల ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు చాలా బలంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం నిందితుడి సైబర్ కేఫ్ మరియు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని సీజ్ చేశారు. అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అతను సిఐఏతో పాటు ఇంకెవరితో అయినా టచ్లో ఉన్నాడా, డార్క్ వెబ్ ద్వారా ఏమైనా లావాదేవీలు జరిపాడా అనే కోణంలో లోతైన విశ్లేషణ జరుగుతుంది. కేవలం డబ్బు కోసం ఈ సాహసానికి పాల్పడ్డా లేక దీని వెనక ఏదన్నా అస్థిరపరిచే పెద్ద కుట్ర ఏదైనా ఉందా, మిస్టరీగా ఉందా? ఈ ఘటనలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రధాని భద్రతను మరింత కఠినతరం చేశారు. బీహార్ గడ్డపై నుంచి పుట్టిన ఈ గ్లోబల్ కుట్ర ఇప్పుడు భారత ప్రధాన వ్యవస్థకి ఒక పెను సవాలుగా మారింది. సామాన్యంగా ఇలాంటి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ సినిమాల్లో కూడా ఎట్లాగో పెట్టరు. ఇలాంటి నిజమైన సంఘటనలను ఆధారంగా బేస్ చేసుకునే పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరించడం అంటే ఇది భారతదేశం మీద మరి జరుగుతున్న కుట్రగా, భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న కుట్రగా మొత్తం నిఘా వ్యవస్థలను కూడా మరి అనుకుంటుంది. కాబట్టి దీని గురించి లోతైన విచారణ చేస్తుంది. డార్క్ వెబ్ ద్వారా ఎవరితోన్నా లావాదేవీలు చేశాడా ఇతను అనేది ఆ కోణంలో కూడా అత్యంత సీక్రెట్గా అతన్ని విచారించడం అయితే జరుగుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డిజిటల్ సాంకేతికతో మెరుగుపడ్డ అంగన్వాడీ సేవలు, పారదర్శక టెండర్ ద్వారా స్మార్ట్ ఫోన్ల కొనుగోలు, త్వరలోనే 15,000 అంగన్వాడీ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ రానుంది. సిబ్బంది సంక్షేమ వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం త్వరలో. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధనసరి సీతక్క అనసూయ అంటారు కదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా క్యాంటీన్లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని ప్రచురించారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఉపాధికి డోకా లేదని, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు అభివృద్ధిగా లక్ష్యంగా ముందడుగు వేయాలని, నవ లిమిటెడ్ సేవను సద్వినియోగం చేసుకోవాలని నవ లిమిటెడ్ వ్యవస్థాపకులు సూచన చేశారు. నవ మహిళా సాధికారత కేంద్రంలో యోగ్యతా పత్రాల బహుకరణ కూడా అందించారు. దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. నేడే బోర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించబోతున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే
కొమరం భీం విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే పాయంకు ఆదివాసీ సంఘాలు ఆహ్వానం పలికాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి మీరు రావాలి, ఆవిష్కరించాలి విగ్రహాన్ని అని చెప్పి ఆహ్వానం పలికారు. అది కూడా రైతుల ఇంకా రైతుల పంటలు దళారుల పాలని, దళారుల చేతిలో నష్టపోతున్న రైతులని కారేపల్లిలో మరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని నాగేశ్వరరావు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక డిటియు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది. మణుగూరులో ఉపాధ్యాయ సమస్యలపై పోరాటానికి నేతల సంకల్పం చేయాలని కూడా వీరు తెలియజేయడం అయితే జరిగింది. ఇక చర్లపల్లి జైల్లో కొత్త G+1 బ్యారక్ ప్రారంభం కాబోతుంది. అదనంగా 108 మంది ఖైదీలకు ఇందులో వసతి కలగబోతుందని కూడా ప్రచురించారు. ఇక ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కొరకు బస్తీవాసులు ఏకమవ్వాలని, పాఠశాల కొరకు కమిటీలు ఏర్పాటు అభినందనమని పబ్లిక్ హీరింగ్ బయటలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు కూడా ప్రచురించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో నేతల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యమని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలియజేశారని ప్రచురించారు. ఇక సంగమేశ్వర మందిరంలో దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాప ఉత్సవాలు, సామూహిక కళాశాల ఊరేగింపు, సదాశివపేటలో ఆలయ కమిటీ భజన భక్త బృందం కూడా తెలియజేసిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇంపార్టెంట్గా మరి మనకు తెలుసు ANN హెల్త్ బిజినెస్ అవార్డ్స్ 2026 ఎంతో గ్రాండ్గా ఈ రోజున జరగబోతున్నాయి. మరి మంత్రులు మరి ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ANN అవార్డ్స్ ఇది మన సంస్థ ఇవ్వబోతుంది. ఈ ఈవెంట్ ఈవినింగ్ జరగబోతుంది హైదరాబాద్లోని మరి హోటల్ కత్రియాలో ఇది జరగబోతుంది. ఇక సినిమా న్యూస్కి వస్తే వరుస ప్రాపలతో డైలమాలో పడ్డ హాట్ బ్యూటీ కెరీర్. అందంలో అప్సరామే, నటనలోనూ ప్రేక్షకులు మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చింది, తక్కువ సమయంలోనే స్టార్గా మారింది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మున్నా మైఖల్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది మిస్టర్ మజ్ను. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాల తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలో ఒకే ఒక్క సినిమా హిట్ అయింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరమల సినిమాలు నటించింది. దీంతో ఎమ్మడి దశ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ప్రభాస్ సినిమాలో ఆశలు పెట్టుకుంది. రాజాసాబ్ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా కూడా నిధి అగర్వాల్కి సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో హాట్ బ్యూటీ కెరీర్ డైలమాలో పడింది అని చెప్పి నిధి అగర్వాల్ గురించి మరి ప్రచురించడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అందాల ఆషికా అని కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ముద్దుగుమ్మ అషికా రంగనాథన్. తొలి సినిమాతోనే తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా విజయం సాధించకపోయినా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో నాసామి రంగ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది మరి అషికా రంగనాథ్. ఈ సినిమా మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత అషికా రంగనాథ్ ఆఫర్స్ పెరిగే